ఎదుర్కోవాల్సిన ఏమిటి? అమ్మాయిని నలుగురు ఎత్తుకొని అబ్బాయిని నలుగురు ఎత్తుకొని మాలను కట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే మాలను మార్చుకోవటం. ఎదుర్కోలోత్సవం అంటే ఎదురు వెళ్ళి తోడుకొని రావడము. అయిపోయింది. మా మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే అందరం దొరుకుతుంది. అంతేగా పిల్లలకంతా కట్టుకోవాలి. కన్యాదానం చేసేవాళ్ళు మాత్రమే కట్టుకోవాలండి, పిల్లలకంతా కంకణం కట్టుకోవాలి. ఎదుర్కోలోత్సవం ఎదురు వెళ్ళి తోడుకొని రావడము అని అర్థం. అమ్మాయిని వివాహం చేసుకుంటానికి పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ తల్లి తండ్రి బంధుమిత్రులందరూ కూడా కలిసి ఇప్పుడులాగా సౌకర్యాలు లేవు. ఎక్కడెక్కడ నుంచో అడవుల్లోనూ పొలాల గట్ల బండ్ల మీద నానా వ్యప్రయాసం కోర్చి వస్తారు వివాహం కోసం అని చెప్పేసి. వాళ్ళ అలసట తీర్చడం కోసం పెళ్లి కూతురు తల్లి తండ్రి బంధుజనం అందరూ కూడా ఊరి పొలిమేర దగ్గర ఎదురు చూస్తూ వాళ్ళు రాగానే పెళ్లి కొడుకుకి బహుమతి పాడు అడుగుతారు. అయినా మీకోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి వీళ్ళందరినీ చూసేటప్పటికీ వీళ్ళ అలసట మర్చిపోతారు. మా కోసం ఈ బంధుజనంతో పాటు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నామని సంతోషంగా వచ్చిన పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి అప్పుడే తీసినటువంటి ఆవుపాలలో కానీ పెరుగులో కానీ తేనె కల్పిస్తారు. దీనివల్ల పెళ్లి కొడుకు ఆయుష్ ముఖ తేజస్సు పెరుగుతుంది. రసనాలు కొన్నింపులు ఇవ్వకూడదు. మిగతా వాళ్ళందరికీ పానకం ఇస్తారు, ఇన్స్టెంట్ ఎనర్జీ గ్లూకోజ్ లాగా. దీన్ని ఎదుర్కోలోత్సవం అంటారు. ఎదురు వెళ్ళి తొక్కుని రావడం. వీళ్ళందరికీ ఇచ్చి మీకోసం అయినా మేము ఎదురు చూస్తున్నాము రండి అని చెప్పి మంగళవాద్యాలతో అందరూ కూడా కలిసి వాళ్ళని పరామర్శించి ఊళ్ళో ఊరేగింపుగా తీసుకొని వచ్చి మంగళవాద్యాలతో విడిదిప్పులో ఏర్పాటు చేస్తారు. ఆయన ఇక మీరు కాస్త సేవ చేయదండి, నేను మండపంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని వచ్చి మిమ్మల్ని మండపానికి తీసుకొని వెళ్తాను అని. ఎవరు? పెళ్లి కూతురి తల్లి తండ్రి బంధుజనం. దీన్ని ఎదుర్కోలోత్సవం అంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎదుర్కోలోత్సవానికి అడిపక్క ఇటు పక్క కూర్చొని మాకెంత ఇస్తారు మీరెంత చేస్తారు అని మాట్లాడుకుంటున్నాం. అవునా? కానీ అసలు చేయాల్సింది ఏంటి? వివాహానికి ముందర పావు గంట ముందర మండపం మీదకి వస్తారు. అప్పటిదాకా ఊరేగింపు, మంగళవాద్యాలు బ్యాండ్ మేళాలు దీపాలన్నీ పెట్టి ఊరేగింపు చేసి ఊరంతా తింటే కాకుని స్వామి లేట్ అవుతుంది స్వామి, ముహూర్తం అవుతుందా, టైం అవుతుందా మన కోసం. ఎప్పుడైనా వివాహానికి 2 గంటల ముందర మండపం మీద ఉండాలి. మీరు అలా ఉంటేనే కదా గణపతి పూజ, గౌరీ పూజ, కంకణ పూజ, పుణ్యాహవాచనం చేయించి వరపూజ చేయించి మొదపర్కం ఇప్పించి కన్యాదానం చేపిస్తారు. అయ్యో మా పానకాలు ఇప్పించలేదండి. పానకాలు పెళ్ళిలో లేవండి, గుర్తుపెట్టి. పానకాలకి పంతులు గారికి సంబంధం లేదు, ముందే తెలుసుకోవాలి. పానకాలు ఎవరు ఇవ్వాలి? మీరు కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వచ్చిన రోజు పానకాలు ఇవ్వాలి. ముహూర్తానికి పావుగంట ముందర 10 నిమిషాల ముందర పానకాలు ఇవ్వకూడదు. మా పానకాలు ఇవ్వలేదు, మా కండవాలు లేదు అలిగి అడిగిపోకూడదు. దానివల్ల ఎవరికి నష్టం? కన్యాదాతకి నష్టం. ఏమిటి వచ్చే నష్టం? 40 తరాలు ఉద్ధరింపబడేది పుత్రశాపాలు అవుతాయి. కన్యాదానం సరిగ్గా జరగకపోతే ఈ కన్యాదాన ఫలితం రాదు వాళ్ళకి. ఈ కన్యాదాన ఫలితం రాకపోతే ఈ పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. దీనివల్లే సంతాన సమస్యలు, అన్యోన్య దాంపత్యం లేకపోతే గొడవలు. మంగళ స్నానాలకి, ఊరేగింపులకి, ఉత్సవాలకి కాదు. వివాహం కోసమే మీరు పంతులు గారి దగ్గర ముహూర్తం పెట్టించుకునేది. వివాహం కోసమే లగ్నపత్రికలు రాయించేది. వివాహం కోసమే పత్రికలు కొట్టించేది. వివాహం కోసమే బంధుజనాలు వచ్చేది. వివాహం కోసమే మండపం బుక్ చేసుకునేది. వివాహం కోసమే భోజనాలు ఏర్పాటు చేసేది. సంగీతం కోసం కాదు, మండపం ఖాళీగా ఉందని పెళ్లి చేసుకోవట్లేదు. అలాగే మంగళ స్నానాల కోసం పంతులు గారు పిలవట్లేదు. అవునా? ఇలా ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, ఇందిరా మార్చుతున్నారు, మామ వేస్తున్నారు. ఈ ముహూర్తానికి ఫలితం ఉన్నది శూన్యం, 0. దానికి ముహూర్తం పెట్టుకుంటారా? 5 రోజులు చూడండి, ఆదివారం వచ్చేది ఇంకేం
ఓం స్వాగణాం భవాయ దేవాంతే నమోమి నమస్కారాయ సనాయోగం అనంతం మార్గేత్యహం కృష్ణ స్తవనే విద్యాయ కుమారే వస్తునోదిష్ణా యస్వోచ కృష్ణే సత్తే భూరాయ సునో భవతస్నార పాఠరణం సమయామి ఓం శ్రీ కృష్ణాయ కవే నమోవారాయ ఆత్మసమర్పయామి ఆవాసోదిన్యా సమర్పయామి నో దేవి ఆరాధన సమర్పయామి ఓం నాథాయ దీర్ఘాయ హంతారో భూయాసు ఓం దేవేన భోగాయ స్వామినే నమః నందనామ సమర్పయామి ఉదస్య వారే ఉదస్య జ్ఞానాన్ని సృష్టి మనోస్తు వశుమాన్ భావయామి ఓం దేవేన దేవతే ఏరియా దేవా దివ్వాదోదానం సమర్పయామి ఓం విద్మే గంగేవ సత్తామృతం విద్యానాం సిద్ధిరే యమామయాస్య శివోత్తరమే ఉత్తమాయి అభిరామి ముఖ ప్రచారం సమర్పయామి ఓం ప్రసన్నకృష్ణో దత్తప్రసాదం సదా భవశ్రీ ఓం సమర్పయామి ఓం దేవ మా మదవతో మాగా వస్త్రాలు మా స్వామి వస్త్రాలు పెట్టారు ఇక్కడ ఓం జయ దేవాస్తవితా ప్రాపయ శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయస్వరి పయస్వరీ ప్రజావతీర్ణమేవాయ క్షామా
అక్షతలు తీసుకొని మీ వారి చేతిలో పెట్టి ఆడవాళ్ళు ఒక్కడే వేస్తే కాస్త అక్షతలు తీసుకొని అక్షతలు ఇలా పెట్టుకొని బొటనవేలు తగలకుండా మామిడాకుతో పాలు అక్షతల మీద పోస్తే అక్షతలతో పాటు పాలు కొబ్బరి బాణం మీద పడాలి. దీన్ని కన్యాదానము అంటారు. అందరి దగ్గర అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి చేపించుకునే ఇక్కడ కార్యక్రమం చేపిస్తాం. సరేనా? ఓం మా తెరసలా పట్టుకోవాలి. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన. ఏమిటిది? సుముహూర్తం సమీపిస్తోంది. సావధాన చిత్తులై ఉండండి. చిత్తము అంటే మనస్సుతో ఇక్కడ లగ్నం చేయండి. సులగ్నం సమీపిస్తోంది. సావధాన చిత్తులై ఉండండి. సులగ్నం సమీపిస్తోంది. సావధాన చిత్తులై ఉండండి. చిత్తాన్ని ఇక్కడ లగ్నం, మనస్సుని ఇక్కడ లగ్నం చేయండి అని. అలాగే లక్ష్మీనారాయణ ఏకమయ్యే సమయం సమీపిస్తోంది. సావధాన చిత్తులే ఉండండి అని చిత్తాన్ని ఇక్కడ లగ్నం చేసి హెచ్చరికలు జారీ చేస్తాం. దీన్ని ప్రతి పెళ్లిలోనూ ప్రతి కూడా చూపిస్తారు. సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన భాగ్యేన కమతో వరాహ కళ్యాణరాయి వటో
నిరీక్ష జయ విజయాని ద్వారపాలక సంరక్షిత బహుళ పరిగణమానస్య మహాసింహాసనాది దూరస్య దేవదేవస్య భగవతో శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యోహ విభవ అంతర్యామి అచ్చాస్వరూప రూపవర్ణామన్య రత్నాకరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ భాగ్యనగరే గోవర్ధనగిరి నివాసినః శ్రీ వేణుగోపాల స్వామినే శ్రీమంగళాయ. ఓం ఇప్పుడు చూర్ణిగా చెప్పామండి. దీన్ని చూర్ణిగా అంటారు. మనం ఉదాహరణ చేసే ముందు అబ్బాయి ఆస్తి వస్తువులు అడుగుతాం కదా, అలాగే ఇప్పుడు కూడా వివరాలు చెప్పాం. మరి విస్తారంగా చెప్పాలంటే మా ఊళ్ళో సమావేశం చెప్పారు. 200 ఏమిటయ్యా అంటే స్వామివారి యొక్క గుణగణాలు సకల గుణాలపై పాదావార సత్యప్రదేశే సకల గుణాలకి ఆధారభూతులైనటువంటి వాడు. అలాగే స్వామివారి యొక్క ఉన్న ప్రదేశం ఎలా ఉంది అంటే సువర్ణ ప్రాంగణం అనే బంగారు ప్రహరీ గోడ కట్టి చుట్టూరా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ కట్టి కూడా బంగారు స్తంభాలకి వజ్ర వైడూర్యాలు దొరుకుతున్నాయి. ఆ యొక్క వైకుంఠంలో విజయం జయము 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 దీన్ని జయించడం అసాధ్యము. అటువంటి బాలకాలుడి సంరక్షణలో 330,333 కోట్ల మంది దేవతలు కొనలేటువంటి సభలో నారదోత్తముడు చేసుకున్నగా అంబాబులసి మేరకు అప్సరసలు నాట్యం చేస్తున్నటువంటి గొప్ప సభలో ప్రధానమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి గోవర్ధనగిరిపైన వేంచేసి ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని మీ అమ్మాయికి కొత్తగా తీసుకొచ్చాము. సమ్మతమేనా? గట్టిగా మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే నాకు అనుకుంటాను. బహుజన ప్రియో బ్రాహ్మణ, బహుజన ప్రియ గారు బహుజన ఎక్కువ జనాలు తృప్తిగా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తే బ్రాహ్మణులు సంతోషం. ఏమిటది? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాస్కర, గాన ప్రియో నారద, బహుజన ప్రియో బ్రాహ్మణ. బహుజనులు అంటే ఎక్కువగా జనాలు కఠినంగా సంతోషంగా కనిపిస్తే వాళ్ళకి బ్రాహ్మణుడు కూడా సంతోషంగా, మీరు ఉత్సాహంగా సంతోషంగా కనిపిస్తే నాకు కూడా ఇంకా సంతోషంగా చేయాలి. మీరు నాకు కూడా చేశారు. ఇంకా వాడికి కూడా పక్కన